కేరళలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 70 మంది మృతి చెందగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. రానున్న 24 గంటల్లో కేరళ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది. మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కాసర్గోడ్, కన్నూర్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేరళలో వర్షాలకు కొండ ప్రాంతాలకు భారీగా వరద చేరుతోంది. మృతదేహాలు వరదల్లో కొట్టుకొస్తున్నాయి. కొల్లాం, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, త్రిశూర్, మలప్పురం, కన్నూర్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు సుమారు 10 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఆర్మీ అధికారులతో మాట్లాడిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహాయ చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరు నుంచి వయనాడ్కు ఆర్మీ ఇంజనీర్లు బయలుదేరారు. సహాయక చర్యలపై నేవీ, ఆర్మీ బృందాలు పాల్గొంటున్నాయి. విపత్తుపై ఇంకా ఖచ్చితమైన అంచనాకు రాలేదని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ప్రమాద ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలో చురుగ్గా పాల్గొనాలని శ్రేణులను ఆదేశించారు.